హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు అనేక విషయాల్లో మనం బలపరిచి దీవించి అనేక మంది ఏర్పాటు చేసుకొని దేవుడు అనేక మంది మాటలు చెప్పడానికి దేవుడును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి ఈరోజు నేను దేవునితో మాట్లాడుతున్నాను. దేవుడు అంటాడు, అరే బాబు, సహాయం కావాలి అని నా వైపు చూడటం కాదు నాయన, నాతో మాట్లాడరా అన్నాడు. మాట్లాడు దేవా ఓ యేసు స్వామి, మాట్లాడు తండ్రి. మాట్లాడాయా, నాతో మాట్లాడాయి అంటాడు. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలంటే, కొండ ఎత్తుచున్నాను, కొండ వైపు చూడటం కదరా నాయన, కొండతో మాట్లాడరా బాబు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు సమస్యను చూసి భయపడవాకు, ఆ సమస్య కంటే నేను పెద్దవాడిని. సమస్యను పెద్ద చేసి నన్ను చిన్నవాడిని చేయవాకు. నీ ఎదురుగా కొండ ఉంటే ఆ కొండ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, ఆ కొండ వెనకాల ఎత్తు ఉన్ననే నన్ను చూడరా అని దేవాది దేవుడు చెబుతున్నాడు. కొండతో మాట్లాడతావా లేదా కొండ వైపు చూద్దామా? చెప్పండి మీరే. కొండతో మాట్లాడమన్నాడు దేవుడు. అది కొన్ని బైబిల్లో రాసిన మాట, నువ్వు విశ్వాసముతో, నీవు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండని ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రం పడు అంటే పడింది. అంటే ఇప్పుడు నువ్వు అనగానే పడమనట దానికోసం కాదు, కానీ ఆ విశ్వాసం ఉంటే పడిద్దని వాక్యం సెలవిస్తుంది. ఇంకా నెక్స్ట్ రీల్స్లో నీకు కొండ గురించి, దేవుడి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడదాం.